మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ మహాజాతర సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సెంటర్ను రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క ప్రారంభించారు. అనంతరం మంత్రి పత్రికా ప్రతినిధులతో సమావేశం నిర్వహించి జాతర ఏర్పాట్లు, భక్తులకు అందిస్తున్న సౌకర్యాలపై వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, సమాచార పౌర సంబంధాల శాఖ అధికారులు, ఉప కార్యనిర్వాహక సమాచార ఇంజనీర్లు, పత్రికా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. సోదరులందరికీ కూడా పేరు నమస్కారాలు. ఇది కాకుండా అంతా మీకు పోలీస్ పాస్లు అవన్నీ ఇచ్చినాం. పోలీస్ అధికారులను కూడా ఇద్దరిని మీకు అలాట్ చేసినాం. వాళ్ళని కూడా ఈరోజు మీకు అటాచ్ చేస్తాం. వాళ్ళ నెంబరు మీ అధికారులు ఈరోజు దాదాపుగా 4 గంటల నుంచి మరి భక్త జనం నెత్తి మీద మూటలు పెట్టుకొని ఎడ్ల బండ్ల మీద, బస్సులలో, ప్రైవేట్ కార్లలో, ప్రైవేట్ వెహికల్స్లలో పెద్ద ఎత్తున ఒక ప్రవాహం లాగా ఈ జాతర ప్రాంగణానికి చేరుకోవడాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం, సంతోషిస్తూ ఉన్నాం. మరి దాదాపుగా 90 రోజులుగా ఈ యొక్క జాతర ఏర్పాట్లు కానీ, గుడి గద్దెల పునర్నిర్మాణం కానీ ఇవన్నింటి మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి నిధులిచ్చి ఇవన్నిటికీ కర్త కర్మ మరి అన్నీ తానై మాకంతా గైడ్ చేసినటువంటి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మీరు చూస్తే గతంలో వారం రోజుల ముందు అడావుడు ఉండే, కానీ ఇప్పుడు 90 రోజుల నుంచి మనం ఈ పనులు ఏదైతే గద్దెల పునర్నిర్మాణ పనులు మొదలు పెట్టినామో అప్పటి నుంచి జనాలు రావడము జరిగింది. ఏ రోజు కూడా మేము గుడిని క్లోజ్ చేయలేదు, అంటే బంద్ చేయలేదు. భక్తులు ఒక దిక్కు వస్తుంటే పనులు ఒక దిక్కు మొదలు పెట్టినాం. దీని మూలంగా కొంత ఈరోజు వరకు కూడా మేము ఇంకా సదురుకున్నప్పటికీ మేము అనుకున్న పద్ధతిలో ఇంకా కూడా చుట్టూ ప్రాంగణాలు కానీ, అదేవిధంగా రాబోయే కాలంలో జంపన్న వాగు కానీ, ఇంకా జంక్షన్స్ కానీ ఇవన్నీ కూడా జాతర అనంతరం ఇంకా బాగా చేయాలనేటువంటి పట్టుదలతో మా టీం ఇక్కడ పనిచేస్తూ ఉంది. మీరందరూ కూడా దాదాపుగా మీడియాలో కూడా ఈ 90 రోజులు నిరంతరం సమ్మక్క సారలమ్మ జాతర విశేషాలు, విశిష్టత, భక్తులు రావడం పోవడం రెగ్యులర్గా ఉంది. గతంలో అప్పుడు ఇప్పుడు ఉండేది, తర్వాత ఒక వారం ముందు ఉండేది. కానీ దాదాపుగా 90 రోజుల నుంచి ముఖ్యమంత్రి గారు వచ్చి మాస్టర్ ప్లాన్ స్టార్ట్ చేసి నుంచి ఈ రోజు వరకు మళ్ళా నెక్స్ట్ మనం తిరుగువారం వరకు కూడా ఇదే ఉంటుంది.